తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్లు అప్లై చేసేవాళ్ళు టీడీఏ నెంబర్ ఎలా జనరేట్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ తెలంగాణ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ టీఎస్పీఎస్సీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి మనం ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయ్యి టీడీఈ నెంబర్ మర్చిపోయి ఉంటే ఫర్గెట్ ఐడి కొట్టి జనరేట్ చేసుకోవచ్చు. మనం కొత్తగా ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. డిపార్ట్మెంటల్ రిజిస్ట్రేషన్ అని ఉంది, న్యూ రిజిస్ట్రేషన్, అది క్లిక్ చేసాం. దీంట్లో అడిగే సమాచారం ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేయాలి. ఎంప్లాయీ ఐడి ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టుగా పేరు, ఫాదర్ నేము, మేల్ ఆర్ ఫీమేల్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాం. తర్వాత ఆఫీస్ డీటెయిల్స్లో ఆఫీస్ టైప్ స్టేట్ గోట్ ఎంప్లాయీ కాబట్టి స్టేట్ గోట్ ఎంప్లాయీ అని ఇస్తాం. డిపార్ట్మెంట్ అనకాడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్. ఇక మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఇస్తాం, ఎడ్యుకేషన్ కాబట్టి. ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే హెచ్జిటి అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ అంటాం, పోస్ట్ హెల్డ్. ఎస్ఏ అయితే స్కూల్ అసిస్టెంట్ అనే రాస్తాం. అక్కడ వర్కింగ్ అనేది మనం ఏ స్కూల్లో పనిచేస్తున్నాం, ఎంపీపీఎస్ మీరు పనిచేసే స్కూల్, ఎంపీ యూపీఎస్, అలా ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ నేమ్ ఇస్తాం. ఇక్కడ అడ్రస్ ఇవన్నీ మనం అర్థమైపోతూనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో కాపీ 50 KB సైజు, సిగ్నేచర్ 30 KB సైజు ఉండేలా చూసి సబ్మిట్ చేసుకొని హ్యావ్ యూ బీన్ డిబార్డ్ ఎర్లియర్, డిబార్డ్ మీకు తెలుసు కదా, డిబార్డా కాదా, ఎస్ ఆర్ నో చేసి యాక్సెప్ట్ ఎబో ఇచ్చి ప్రివ్యూ కొట్టేస్తే మనకి ఫామ్ వచ్చేస్తుంది. ఆ ఫామ్ మనం మళ్ళీ సేవ్ చేస్తే మనకి టీడీఏ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.